ఈరోజు వాగ్దాన సందేశం సమూయేలు మొదటి గ్రంథం 1:17 దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం దీవించునుగాక. ఆమెను ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి మాతో మాట్లాడి సాయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం సమూయేలు మొదటి గ్రంథం 1:17 దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. ఆమేన్. ఒక స్త్రీ జీవితంలో సాధించవలసిన గొప్పదనం పిల్లలను కనడమే. ఆ పిల్లలే హన్నాకు లేకపోయారు. అందును బట్టి ఆమె దేవుని సన్నిధిలో నిట్టూర్పులు విడుచుచు ప్రార్థన చేస్తుంది. అలా ప్రార్థన చేస్తున్న హన్నతో దైవజనుడ ఏలియా ఈ మాట సెలవిచ్చారు: దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. ఈరోజు నువ్వు ఏ మనవి చేసుకున్నా ప్రభు మీకు దయచేయునుగాక. దేవుడు నీ మనవి వినాలంటే ఏం చేయాలి? మొదటిగా అన్నా వలె దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి. రెండోది గొప్ప భారం ఉండాలి. మూడోది విన్నపం ఖచ్చితంగా స్పష్టంగా ఉండాలి. నీ కృంగుదల, మనోవిచారం, ఏడుపు కారణమైనటువంటి ఏదైనా సరే మనుషులకు చెప్పుకోవద్దు, దేవుని చెప్పుకో. ప్రార్థన చేయి. కేవలం నీ బాధలన్నీ విని నీపై జాలి కలిగి ప్రార్థనలు వినగలిగే నిజదేవుడని యేసుక్రీస్తు మాత్రమే చెప్పుకోనము. అనగా మనవి చేయము, ప్రార్థన చేయము. తద్వారా దేవుడు నీ మనవికి జవాబు దయచేస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలంకి తోడు నీడై ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియదు. మీ ప్రార్థన అవసరతలో మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.